2034 వరకు పవర్ మాదే. 10 ఏళ్లు నేనే సీఎం అని రేవంత్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు 78 సీట్లు వస్తాయని కేటీఆర్. తెలంగాణలో జబర్దస్త్ రాజకీయం నడుస్తోంది. అసలు ఎన్నికల పోరు కంటే సర్వేలు, రిపోర్ట్లు, సెంటిమెంట్ బేస్డ్ గా నడుస్తున్న ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. కాంగ్రెస్ 2034 వరకు అధికారంలో ఉంటుందని రేవంత్ ధీమాగా చెబుతుంటే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం రేవంత్ రెడ్డి చేయించుకున్న సర్వేలోనే కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలిందని బాంబు పేల్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ బంపర్ విక్టరీ ఖాయమంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ లో చర్చకు తెరలేపాయి. కాంగ్రెస్ సర్వే చేసిందా లేక ప్రత్యర్థిని డిఫెన్స్ లోకి పడేసేందుకే కేటీఆర్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారా? కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇంట్రెస్టింగ్ గా మారిన పవర్ గేమ్. అధికారం తమదంటే తమదని పోటాపోటీ కామెంట్స్. 2034 వరకు సీఎంగా ఉంటానంటూ రేవంత్ స్టేట్మెంట్స్. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే బీఆర్ఎస్ కు 78 సీట్లు వస్తాయి అంటున్న కేటీఆర్. రేవంత్ చేయించుకున్న సర్వేలోనే కాంగ్రెస్ కు షాక్ అంటున్న కేటీఆర్. కేటీఆర్ సర్వే టాక్, రేవంత్ సెంటిమెంట్ హోప్స్ తో పొలిటికల్ హిట్. రేపో మాపో ఎన్నికలున్నాయి. వారం రోజుల్లో రిజల్ట్స్ వస్తాయన్నట్లుగా తెలంగాణలో ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ ఫైట్ నడుస్తుంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన నెక్స్ట్ డే నుంచే మరోసారి తానే సీఎం అంటున్నారు రేవంత్ రెడ్డి. 2034 వరకు కాంగ్రెసే అధికారంలో ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ కూడా తామేం తక్కువ కాదంటుంది. రేవంత్ పాలనేంటో ప్రజలకు తెలిసిపోయిందని, ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటున్నారని అటు హరీష్ ఇటు కేటీఆర్ హోరెత్తిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా గ్రేటర్ హైదరాబాద్ కు పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్ లో చర్చకు తెరలేపాయి. సీఎం రేవంత్ రెడ్డి తన పాలన, నాయకత్వంపై విస్తృత స్థాయిలో అంతర్గత సర్వే చేయించుకున్నారని, ఆ రిపోర్ట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుందని స్పష్టమైందని కేటీఆర్ చెప్పడం హాట్ టాపిక్ అవుతుంది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ కు 78 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోతుందని రేవంత్ చేయించుకున్న సర్వేలోనే తేలినట్లుగా చెప్పారు కేటీఆర్. 2 మీడియా సంస్థలు, కేంద్ర రాష్ట్ర స్థాయి ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ లో కూడా కాంగ్రెస్ సర్కార్పై ప్రజా వ్యతిరేకత స్పష్టమవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్ కామెంట్స్ తో తెలంగాణలో రాజకీయ రచ్చ మరో మలుపు తిరిగింది. నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి అలాంటి సర్వే చేయించారా? ఒకవేళ చేయిస్తే అందులో నిజంగానే బీఆర్ఎస్ కు 78 స్థానాలు వస్తాయని తేలిందా? లేక అధికార పార్టీపై రాజకీయ ఒత్తిడి పెంచేందుకు, ప్రజల్లో ఒక నెరేటివ్ బిల్డప్ చేసేందుకే కేటీఆర్ ఈ సర్వే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారా అన్న దానిపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపితే అధికార కాంగ్రెస్ లో ఇంటర్నల్ డిస్కషన్ కు దారితీసిందట. అయితే పార్టీ క్యాడర్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, మళ్లీ అధికారం మనదేనన్న భరోసా కల్పించేందుకే కేటీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారన్న చర్చ లేకపోలేదు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పబ్లిక్ పల్స్ ను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడంతో కేటీఆర్ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే ప్రజల్లోకి ఓ ఇండికేషన్ పంపించేందుకు బీఆర్ఎస్ సర్వే అస్త్రాన్ని బయటికి తీసిందన్న టాక్ వినిపిస్తుంది. ఇక కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా దాదాపు 2.5 ఏళ్ల సమయం ఉండగానే ఇలాంటి సీట్ల లెక్కలు చెప్పడం రాజకీయ ప్రచారం తప్ప మరొకటి కాదు అని అంటున్నారు. 2034 వరకు కాంగ్రెస్దే అధికారం, 10 ఏళ్లు తానే సీఎం, హిస్టరీ రిపీట్స్ అంటూ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ విజయంపై రేవంత్ ధీమా వ్యక్తం చేస్తుండగా, బీఆర్ఎస్ మాత్రం రేవంత్ సొంత సర్వేనే తమ విజయాన్ని సూచిస్తుందని ప్రచారం చేస్తుంది. దీంతో మైండ్ గేమ్ ఎవరిది? సీఎం రేవంత్ సర్వే నిజమా, లేక అటు రేవంత్ ఇటు కేటీఆర్ది రాజకీయ వ్యూహమా అన్నది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది.